ఆయుర్వేద వైద్యంలో తీసుకున్నట్లయితే కేవలము రోగం వచ్చాకనే ఆయుర్వేద వైద్యం అని చాలామంది చెప్తూ ఉంటారు. కానీ రోగం రాకుండా ఉండడానికి కూడా ఆయుర్వేద వైద్యం ఉంది. ఎందుకంటే ఆయుర్వేద వైద్యం అనేది న్యాచురోపతి యోగాతో కూడినటువంటి ఒక విధి విధానంతో కూడింది. అది ప్రివెంటివ్ మెడిసిన్ ఆఫ్ ఆయుర్వేద. చాలా వరకు ఆ ప్రివెంటివ్ మెడిసిన్ ఆఫ్ ఆయుర్వేదాను ఎవరు ఇప్పటిదాకా టచ్ చేయలేదు. ఆయుర్వేదం అంటే ఏదో రోగం వచ్చాకనే ఇది ఒక వైద్య శాస్త్రం అలోపతి లాగానే అని అని చాలా మంది అంటారు. కానీ సమాజంలో ఎప్పుడైతే డిస్పోజబుల్ ఇన్కమ్ వస్తుందో వచ్చినప్పుడు ఇది ఒక తిని కూర్చునే వాళ్ళకు వచ్చేటటువంటి వ్యాధి అని అర్థం. అధిక బరువు అనేది అన్ని నాగరిక సమాజాలు ఒక సమస్య. ఈ అధిక బరువు అనేది రావడానికి గల కారణాలు ఏంటి? ఈ రోజుల్లో నాగరిక సమాజంలో ముఖ్యంగా పోస్ట్ గ్లోబలైజేషన్ ఎరాలో అందరూ అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి అందరూ ఎదుర్కొనే ఒక భయంకరమైన సమస్య ఏంటంటే అధిక బరువు అన్నట్లు. ఈ అధిక బరువు రావడానికి అంటే శారీరకమైనటువంటి శ్రమ లేకపోవడం అనేది ప్రధానమైన కారణం. ఎవ్రీబడి నోస్. కానీ ఈజియెస్ట్ వేలో ఎలా తగ్గించుకోవాలి అనే దగ్గర ఎవరి దగ్గర కూడా ఒక రకమైనటువంటి విధి విధానం లేదు. కానీ అధిక మొత్తంలో ఇది ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్ అన్న విషయం అనేది అందరికీ తెలుసు. అది ఇక్కడ ప్రధానంగా ఏమిటి అంటే శీతల పానీయాలు తీసుకోవడం, జంక్ ఫుడ్ తీసుకోవడం, తర్వాత వేపుళ్ళు, తర్వాత ముఖ్యంగా మనకి కల్చరల్ ట్రాన్సిషన్ ఎలా వచ్చిందంటే మంచి ఆహారం అంటే నూనె పదార్థాలతో తయారైంది, బిర్యానీలు తినడము. ఇది ఒక నాగరికమైనటువంటి ఆహార పదార్థాలు అంటే వేపుళ్ళు తింటేనే నిజమైన ఆహారం అనేటటువంటి భ్రాంతిలో నాగరిక సమాజం ఉంది. వాస్తవానికి చెప్పినట్లయితే ఆహార పదార్థాలలో ముఖ్యంగా నూనెలు లేకుండా అధిక మొత్తంలో వేపుళ్ళు లేకుండా కూడా మంచి రుచికరమైనటువంటి ఆహారాన్ని తయారు చేసుకునే విధి విధానం కూడా ఉంది. అధిక బరువు ఉన్నప్పుడు గుండెపోటు జబ్బులు అధికంగా వస్తాయి, కీళ్ళ నొప్పులు వస్తాయి, తర్వాత మల్టిపుల్ కనెక్టివ్ టిష్యూ. బరువును తగ్గించుకోవడానికి ఏమిటంటే ఒక 7 రోజుల ఒక ఆహార పద్ధతి అనేది గురు ఆయుకేర్ సంస్థ వాళ్ళు చాలా కాలం క్రితం ఒకటి తీసుకొచ్చారు.